తెలంగాణ నుంచి సోనియా పోటీ ఖమ్మం నల్గొండ మెదక్ లోక్సభ సెగ్మెంట్లు పరిశీలన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో తీర్మానం నేడు ఢిల్లీలో ఏఐసీసీకి అందజేయనున్న సీఎం రేవంత్ అధినేత్రి అప్రూవల్ తర్వాత ఎన్నికల కసరత్తు తెలంగాణ నుంచి కూడా సోనియా గాంధీ మెంబర్ ఆఫ్ పార్లమెంటుగా పోటీ చేయాలన్నటువంటి ఆలోచన ఉంది ఎక్కడెక్కడ నుంచి అంటే ఖమ్మం నల్గొండ మెదక్ లోక్సభ సెగ్మెంట్లో కూడా పరిశీలిస్తున్న నేపథ్యం ఉంది ఈ మూడు లోక్సభలకు సంబంధించి ఎక్కడి నుంచి సోనియా గాంధీ పోటీ చేస్తారు ఎక్కడి నుంచి పోటీ చేసేటువంటి ఆలోచన ఉంది నిజంగా సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేస్తే నిజంగా అదృష్టంగా భావించవలసి ఉంటుంది ఎందుకంటే అగ్రనేత అగ్రనాయకురాలు గతంలో ఎన్నో సంక్షేమ పథకాల విషయంలో కానీ దేశంలో ఉన్నటువంటి కుటుంబం త్యాగం చేసిన నేపథ్యం ఉంది సోనియా గాంధీ గారు అనేక సందర్భాల్లో అక్కడ ఉన్నటువంటి ఢిల్లీ నుంచే కాకుండా వారణాసి నుంచి కాకుండా కేరళ నుంచి అనేక రాష్ట్రాల నుంచి మహారాష్ట్ర నుంచి చాలా చోట్ల నుంచి పోటీ చేసినప్పటికీ ఒక అగ్ర నాయకురాలు నిజంగా పోటీ చేసి అక్కడ ఉన్నటువంటి ఆ జిల్లా కాదు రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి జరిగేటువంటి నేపథ్యం ఉంటే ఆ జిల్లాతో పాటు ఆ నియోజకవర్గం కూడా చాలా అభివృద్ధి జరిగేటువంటి నేపథ్యం ఉంటే ఇలాంటి మేడం గారు నిజంగా తెలంగాణలో నుంచి పోటీ చేసేటువంటి ఆలోచన అంటే మేడం గారు గెలిస్తే నిజంగా తెలంగాణ రాష్ట్రం మొత్తం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏవైతే హామీలు ఉన్నాయో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ అయితే పథకాలు ఉన్నాయో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ అయితే డబ్బులు ఉన్నాయో ఏ అయితే అవన్నీ కూడా మాట్లాడితే వచ్చేటువంటి ఆస్కారం ఉంటే చాలామందికి న్యాయం జరిగేటువంటి పరిస్థితి కూడా ఉన్నటువంటి నేపథ్యం తెలంగాణ నుంచి సోనియా పోటీ చేసేటువంటి నియోజకవర్గాలు ఖమ్మం నల్గొండ మెదక్ లోక్సభ సెగ్మెంట్లో కూడా రేవంత్ రెడ్డి గారు పరిశీలించారు ఏఐసీసీ కూడా ఇచ్చేటువంటి నేపథ్యం కూడా ఉన్నటువంటి ప్రధాన వార్త కూడా రాయడం జరిగింది దానికి సోనియా గాంధీ గారు అప్రూవల్ ఇస్తే నిజంగా ఆమె ఎక్కడి నుంచి పోటీ చేసేటువంటి వార్త కూడా చెప్పేటువంటి ఆలోచన కూడా ఉంది రాబోయే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నది సోమవారం గాంధీ భవన్లో నిర్వహించిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్లో సోనియాను రాష్ట్రంలో పోటీ చేయాలని తీర్మానం చేశారు ఈ తీర్మానాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఏఐసీసీ అందజేయనున్నారు ఖమ్మం నల్గొండ సెగ్మెంట్లో కాంగ్రెస్ తప్పనిసరిగా గెలుస్తుందని ఆ పార్టీ ఇంటర్నల్గా నిర్వహించిన రిపోర్ట్లో తేలింది మెదక్ స్థానం నుంచి సైతం పోటీ చేయించాలని ప్రపోజల్స్ కూడా వచ్చాయి 3 గంటల 3 తీర్మానాలు గాంధీ భవన్లో పీసీసీ మీటింగు పార్లమెంటు సెగ్మెంట్లకు ఇన్ఛార్జీలుగా మంత్రులకు బాధ్యతలు ఓడిన సెగ్మెంట్లపై ఇన్ఛార్జీలే బాసులు ఓడిన సెగ్మెంట్లలో ఇన్ఛార్జీలు బాసులే ఉన్నారు పథకాల అమల్లో ప్రయారిటీ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నటువంటి ప్రధాన వార్త కూడా ఉన్నటువంటి వార్తను కూడా చూసినాం